దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరికీ ఉపశమనం లభించింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న 7గురిని ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనల్లో చాలా లోపాలున్నాయని జస్టిస్ లాహోటి అభిప్రాయపడ్డారు. పేలుడికి వినియోగించారని భావిస్తోన్న బైక్ ప్రజ్ఞా సింగ్దే అన్న వాదనకు తగిన సాక్ష్యాలు లేవు. ఆ వాహనానికి అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు ఆధారాలు లేవు. మరో నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయింది. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగింది? 18 ఏళ్ల పాటు ఈ కేసు ఎందుకు సాగింది? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 8న బాంబు పేలింది. ముంబైకి 290 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ మొదట ఈ బాంబు దాడులకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా SIMI కారణమని ఆరోపించింది. కానీ 2013లో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎన్ఐఏ ఏటీఎస్ సంయుక్త దర్యాప్తు చేపట్టి అభినవ్ భారత్ గ్రూప్ కు చెందిన 8 మంది సభ్యుల ప్రమేయం ఉందని పేర్కొంది.